హలో నమస్తే అందరికీ. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు కర్రీ మీల్ ఛానల్. ఈరోజు టేస్టీగా బీరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తానండి. మేము ఎప్పుడైనా బీరకాయ ఫ్రై ఇలానే చేసుకుంటాము. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ముద్ద తినే కాడ మీరు 2 ముద్దలు తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ముందుగా నేను ఈ బిగ్ సైజు 2 బీరకాయలు తీసుకున్నాను. ఆల్రెడీ ఒక బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను. సో మీకు చూపించాలి కదా అని ఇంకో బీరకాయని చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. బీరకాయ ఎప్పుడైనా ఇలా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే కర్రీ భలే టేస్ట్ వస్తుందండి. సో ఎప్పుడైనా సరే బీరకాయలు చిన్నగానే కట్ చేసుకోండి. చూపించిన విధంగా అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బిగ్ సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీ దగ్గర చిన్న సైజ్ ఆనియన్స్ ఉంటే 2 ఆనియన్స్ తీసుకోండి. 2 పచ్చిమిర్చి వేసుకోండి చిన్నగా కట్ చేసుకొని. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. అల్లము పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి రావాలన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోండి. వీటిని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఒక 2 టీ స్పూన్లు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేస్తే బీరకాయలు తొందరగా ఫ్రై అవుతాయి. సో సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఒక 15 మినిట్స్ పడుతుందండి బీరకాయలు ఇలా ఫ్రై అవ్వడానికి. నేను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు 1 టీ స్పూన్ కారం వేసుకోండి. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోండి. బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అసలు ఒక్కసారి తింటే మీరు అస్సలు మర్చిపోరు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.